ఫ్రెండ్స్, ఒకే తల్లికి పుట్టిన ఇద్దరు బిడ్డలు ఎస్ఎంఏ ప్రాబ్లం వల్ల అయితే ఇబ్బంది పడతా ఉన్నారు. ఒకసారి ఆ కన్న తల్లి ఆవేదన ఆ అమ్మ మాటల్లోనే వినండి. అందరికీ నమస్కారం. మాకు ఇద్దరు పిల్లలు, వాళ్ళకి ఎస్ఎంఏ వాళ్ళతోటి బాగా తిరుగుతున్నాం. ఇప్పటికి 4 సంవత్సరాలు అవుతుంది తిరగబట్టి. ఎవరి దగ్గరికి పోయినా ఇంత అంటారు, కానీ మాకైతే ఎవరు హెల్ప్ చేస్తలేరు. ఇప్పటి వరకు అయితే ప్రభుత్వం చుట్టూ పోయినా, గవర్నమెంట్ లెటర్ రాసినా ఎవరు రెస్పాన్స్ కావట్లేదు. అప్పుడు కూడా ఇన్స్టాలో పెడితే ఇప్పటికి కొంచెం ప్రజలందరూ సహాయం చేశారు మాకు. ఇప్పటి వరకు వాళ్ళు చేసిన పైసలతోటి ఇప్పుడు మా పిల్లలకి కొంచెం అటు ఇటు హెల్త్ ఖర్చులు, హాస్పిటల్ ఖర్చులు అవి ఇవి అవుతున్నాయి. కానీ మాకు ఇవ్వరి వరకు గవర్నమెంట్ సపోర్ట్ చేస్తలేదు, ప్రజలే సపోర్ట్ చేశారు ఇప్పటి వరకు అయితే. కానీ ఇప్పటికైనా ప్రజల వల్లనన్నా, ప్రజలు ఇచ్చే పైసలతోటన్నా అట్లనన్నా గవర్నమెంట్ దాకా పోతే మా ఇద్దరు పిల్లలు నడిచి కొంచెం బతికడానికి ఉపయోగపడతారని నేను అనుకుంటున్నా. పిల్లలు కూర్చుంటే లేవలేరు. ఈ ఆక్సిజన్ పెట్టండి పడుకోలేదు మా పాప. ఇప్పటి వరకు రోజు కష్టపడ, అన్నం కూడా వాళ్ళు నాకు తినలేరు మా పిల్లలు. నేను తినిపిస్తేనే తింటున్నారు. కానీ డాక్టర్స్ అయితే ఇట్లా అంటున్నారు. కానీ మీరు అందరు కలిసి మా పిల్లల్ని దయచేసి బతికించి నడిపించి, వాళ్ళు మా పాపకైతే చదువు అంటే బాగా ఇష్టం. స్కూల్ ఉండైతే అసలే ఉండదు. కనీసం మా పాప చదువుకోవడానికైనా, మా పాప అందరి దృష్టిలో ఉండడానికైనా మా పాపని బతికించండి. ప్లీజ్ హెల్ప్ మీ అందరికి. ఇప్పుడు 32 కోట్లు అని డాక్టర్ చెప్పంగానే నాకైతే గుండెలు అయిపోయింది. మీరు అందరు తలుచుకుంటే అంటే మా పిల్లల్ని నడిపిస్తారు. తలా 1 రూపాయి ఇచ్చి, తలా కొంత షేర్ చేసినా గానీ మా పిల్లలకి కొంచెం హెల్ప్ఫుల్ గా అవుతుందని. మీరైతే మా పిల్లల్ని బతికించాలి. మాకైతే ఏ ఆధారం లేదు, కానీ హాస్పిటల్ పోతేనైతే ఛాన్సెస్ వదులుకోండి అని చెప్తున్నారు. ఒక తల్లిగా నేను పడే బాధ మీరు అందరు అలానే అనుకుంటారని అనుకుంటాను. అలా అందరూ సహాయం చేయాలని కోరుకుంటాను. మా పిల్లల్ని బతికించండి. ప్లీజ్ హెల్ప్ మీ. అందరూ చిన్నపిల్లలకి జ్వరం వస్తేనే మామూలుగా తల్లులు తట్టుకోలేకపోతారు. కానీ మా పిల్లల బాధ నేను రోజు చూసి బాగా బాధపడతాను. ఎంత అంటే నా పిల్లలు ఇట్లున్నారేంటా అని నాకు రోజు బాధనే. అంటే నా పిల్లలు ఇట్లా ఉన్నారేంది, ఇచ్చిన దేవుడు ఒక్కరికైనా కాదు, నాకు 2 పిల్లలు అలా ఇచ్చారు. కానీ ప్రతి ఒక్కరు కొంచెం మనస్ఫూర్తిగా ఆలోచించి మా పిల్లలకు హెల్ప్ చేయాలని కోరుకుంటున్నా.